చీకటిలో నుండి అమ్మలో నుండి వెలుపలకు, చీకటిలో నుండి పేసలరా అతడు స్వస్థ చిత్తుడైనాడు. మనస్సులో స్వస్థ వచ్చిన వెంటనే అతడు ప్రభుని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ప్రభు దగ్గర నుండి ఆయన ఎలా పోతున్నాడు, అబ్రాహ్మ యొక్క గెరాసేను ప్రాంతం అంతా మా కొద్ది వెళ్ళమంటున్నారు. వెళ్ళమంటే ఆయనతో పాటు వెళ్ళటానికి సిద్ధపడుతున్నాడు. అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించి ఆ యొక్క శ్రమ నుంచి విడిపించి నీకు సమాధానాన్ని సంతోషాన్ని ఇచ్చింది నా వెంట రావటానికి కాదయా, ఈ గ్రామ ప్రజలందరూ రక్షింపబట్టుకోకు, ఈ ప్రాంతం అంతా రక్షింపబట్టుకోకు, నిన్ను ప్రేమించి రక్షించాను కనుక నువ్వు నా వెంట రావద్దు, నువ్వు వెళ్ళి నేను నీకు చేసినవి చెప్పు, సాక్ష్యం ఇవ్వు. గెరాసేను ప్రాంతమంతా, ఈ దెగపల్లి ప్రాంతమంతా నేను ప్రేమించాను, వాళ్ళు నన్ను కాదంటున్నా కనుక నువ్వు వెళ్తే ఏమవుతుందండి మీకు తెలుసా? ఇంతకుముందు ఏం చేశాడు, అందరిని గాయపరిచాడు, తన ఇంటి వాళ్ళని గాయపరిచాడు, అక్కడ ఉండడానికి వీళ్ళకి సమాధులు నివాసం చేశాడు. ఇంటికి వెళ్తే ఇంట్లోకి రానిస్తారా? ఊళ్ళోకి వెళ్తే ఊళ్ళో వాళ్ళు రాస్తారా? గాయపరిచిన వాళ్ళు కొట్టరా? నా మట్టుకైతే బ్రతుకుతో క్రీస్తే, చావైతే లాభమో. నా మట్టు గుంపులో నన్ను చాపు మయనుసు, కేకలు వేసి పోలినను ప్రేసలరా. సౌలు పౌలుగా మనప్పుడు ఆయన చెబుతున్నాడు, వెళ్ళి అనేకులు హింసించిన ఆయన వెళ్ళి సువార్త ప్రడుస్తూ ఉంటే రాళ్ళు పెట్టి కొట్టారు. ఒకరి దగ్గర 40 దెబ్బలు కొట్టారు, ఆయన ముమ్మరు కొట్టారు. ప్రేసలరా, అనేక సార్లు ఆయన హింసించారు. అది కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఆయనను నేను దేవుడు విడిచిపెట్టిన వాటిని నేను నా శరీరంలో మోస్తూ అనేకులు రక్షణలు కనిపించాలి కనుక ప్రేసలరా అతను వెళ్ళాడు. మరి ఎన్ని శ్రమలు పడ్డాడో నాకు తెలియదు, కానీ అనేకులు తర్వాత ప్రభు వచ్చే వరకు కబురు చేసి ఉంటాడేమో. ప్రభు వచ్చే సమయంలో ఆయన వెనక గెరాసేను ప్రాంతం అంతా వస్తుంది. ఆ ప్రజలందరూ, ఆ దెగపల్లి ప్రాంతంలో ప్రజలందరూ ఆయన వెంట వస్తున్నారు. ఎక్కడున్నది? దేవుని జీవమును కలిగినాడు, కారణము దేవునికి విధేయుడైనాడు. మారు మనసు అంటే మనస్సు మారు రూపాంతరం. మనస్సు ఎప్పుడైతే మారు రూపాంతరంలోకి వెళ్తావో నిందలు భరిస్తావు, అవమానం భరిస్తావు, శ్రమలు భరిస్తావు, ప్రేమించడం నేర్చుకుంటావు, నిన్నెవరు తృణీకరించిన ప్రేమిస్తావు. అది నాకు దేవుడు నేర్పుతో కొరకు దినాల్లో నాకు కొన్ని పాఠాలు ఇస్తున్నాడు, నాకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు నేర్పిస్తున్నాడు. ఇంకా నాలో చాలా బలహీనతలు ఉన్నాయి కనుక నేర్పిస్తున్నాడు. నా స్వభావంలోకి రాకపోతే నాతో నువ్వు ఉండలేవు కనుక ఇదిగో నేర్చుకో. ఏం నేర్చుకోవాలి? దెబ్బలు కొడతారు, అవమానపరుస్తారు, వెళ్ళిపోతారు, ఏమి లేని వాళ్ళు కూడా తిరుగుబడి చేస్తారు. లోబడు, వారి కొరకు ప్రార్థన చేయి, వారిని ప్రేమించు, వారిని క్షమించు. ప్రియ సోదరుడా, నేర్పిస్తున్నారు ప్రభు. నేర్చుకో. చివరి దినాల్లో ప్రభు రానయ్యాడు. ఏదో బోధించడం వెళ్ళటం కాదు, దానివల్ల నీకు మెల్లలేదు. నీవు నిజముగా రక్షింపబడిన వ్యక్తివైతే, నీలోనికి దేవుని జీవం వస్తే నువ్వు అనేకులను దేవుని ఎందుకు నడిపించగలవు. నీకు నిజమైన సంతోషపడి వెండి బంగారం, వేల కొలది వెండి బంగారముల కంటే మిరిచిన వాక్యములకు మేలు. దేవుని వాక్యం నేను బ్రతికిస్తుంది, దేవుని వాక్యం నేను సంతోషపడుతుంది. అయితే వాక్య ప్రకారం జీవించాలి. ఎంతమందిని తీసుకొచ్చాడు ప్రేసలారా. ఆయన సువార్త ప్రకటిస్తుంటే అక్కడ ఒక ధనికురాలు ఉంది. నాకెందుకు, ఆయన నాకు అవసరం లేదు, కానీ వ్యాధి ఉంది. ఏం వ్యాధి ఉంది? రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ. ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆ రక్త దారులు కారిపోతుంటే డాక్టర్ల దగ్గర తిరిగింది కానీ లోబడలేదు. చాలామంది
వారికి లోక జ్ఞానము, వారికి ఉన్న ధనము, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతుల మీద ఆధారపడుతుంటాడు. ఏ మనుషుడు రక్షణ లేడు, ఇవ్వలేడు. ప్రేసులారా, ఆయన వల్లే రక్షించగలిగిన వాడు ఎవడు లేడు. ఏ డాక్టర్ వల్ల కాదు, అది నేర్చుకునే జీవితంలో విశ్వాసులు స్థిరపడి ఆయన దగ్గరికి కూర్చుని, ప్రభా నీవు తప్ప రక్షకుడు లేడు, ఏ డాక్టర్ నన్ను బాగు చేయలేడు, నీకు ఎలాంటి వ్యక్తివైనా, ఎలాంటి వ్యాధిలో ఉన్నా, ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి కృంగిన స్థితిలో ఉన్నా దయగలిగిన దేవుడు ఆయన. నీ కన్నీరు తుడిచి లేవనెత్తేవాడు, నీకు అర్థం కాదు, ఆశ్చర్యకరంగా పైకి లేవనెత్తే దేవుడు ఆయన. అయితే నీవు సరిగా ఆయనకు లోపట్టు నేర్చుకోవాలి. సహోదరులారా, తిరిగింది డబ్బంతా అయిపోయింది. ఎంతకాలం ఉంటుంది డబ్బు అంతా అయిపోయింది. డబ్బు అయిపోయినాక ఏ డాక్టర్ చూడడు. ఇప్పుడు ఎవరు కావాలి? దిక్కునడికి ఎవడు? అప్పుడు దాకా ఎందుకు? దిక్కుండప్పుడే దేవుని దగ్గరికి రా, మేలు ఉంటుంది. దిక్కు అంతా పోయినాక దేవుని దగ్గరికి వస్తే ఫలితం ఏంటి? కానుక సహోదరుడా, అప్పుడు వచ్చింది యేసుప్రభు దగ్గరికి. వచ్చి యేసుప్రభుని అడగలేదు, కానీ విశ్వాసంతో ఆయన చెంగు ముట్టుకుంది. దేవుని వస్త్రపు చెంగులో ఎంత శక్తి ఉందో చూడండి. నీకు అర్థమవుతుందా? నువ్వెందుకు కొరతలు ఉండాలి, ఎందుకు లోటులు ఉండాలి, ఎందుకు మనసులో నెమ్మది లేని స్థితిలో ఉండాలి? ఆయన దేవుడు, ఆయన సమస్తము కలిగినవాడు, సర్వాధికారి, ఆకాశమును భూమిని సృష్టించిన వాడు. అంతేనా? ప్రేసోలర సృష్టి యావత్తు వారికి గడగడలని లోపడుతుంది. తెలుసునా? నీకు నీ వల్ల నా వల్ల అవుతుందా? ప్రేసోలరా, ఆయన అంటాడు యోబు గ్రంథంలో, మకరాన్ని పట్టుకోపోయి చూస్తాను అన్నాడు, బాణమై అన్నాడు. అదేమన్నా నీకు లోబడిద్దా? లోబడదు. అది నువ్వు బాణాలు వేస్తుంటే అది నవ్వుతుంది అంట. అది సముద్రం పడి వెళ్తుంటే సముద్రం ఉడికిద్ది, కాగిద్దంట. అంత గొప్పది దేవునికి లోబడిని. తెలుసునా? సొంత గౌడైన దేవుడు నీకుంటే ఎందుకు నువ్వు కృంగిపోతావు? ఎందుకు నువ్వు అవిశ్వాసంగా ఉంటావు? ఎందుకు నువ్వు ఇంకా కొరతల్లో ఉంటావు? ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు, నేను స్వస్థపడతాను. ఏమన్నా ఇచ్చిందా డబ్బులో? ఇంక డాక్టర్లందరికీ ఇచ్చింది. దేవుడికి ఎంత ఇచ్చింది? దేవుడికి ఏమి ఇవ్వకల్లా నిన్ను దేవుడు ఏం తీసుకోడు, ఆయనే నీకు ఇవ్వగలడు. తెలుస్తున్నా? ప్రేసరావా, దేవుని కొరకు నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను ఆనందభరితంగా చేయగలడు. సోదరా, ఆ తల్లి ఆయనుడి బాగుపడింది. వెంటనే వస్త్రపు చెంగు ముట్టగానే స్వస్థపడింది. ఆ తల్లి స్వస్థపడితే నీకెందుకు ఇవ్వడు? నీకెందుకు కార్యం చేయడు? నీకెందుకు కొరతలో ఉండాలి? నిన్ను ఈ లోకంలో దీవించకపోతే, ఈ లోకంలో దేవుని దీవెని నువ్వు పొందకపోతే పరలోకంలో కూడా వెళ్ళలేవు. అది గుర్తుపెట్టుకో. 1వ తరగతిలో ఫెయిల్ అయినాడు, 2వ తరగతికి ఎట్లా వెళ్తాడు? 10th క్లాస్ ఫెయిల్ అయినాడు, ఐఏఎస్ ఎట్ అవుతాడు? ఏమండి అవుతాడా? నీవు ఈ లోకంలో దీవింపబడకపోతే, ఈ లోకంలో జీవితంలో సంతోషం లేకపోతే, ఈ లోకంలో అనేకులకు దేవుని జీవమును పంచిపెట్టలేని వ్యక్తం అయితే పరలోకం నువ్వు వెళ్ళకపోతావు. కనుకనే పరలోకంలో ఆ తేజోవాసులైన పరిశుద్ధుల సహవాసులు నీవు ఉండాలని కోరుకున్న ప్రభు వచ్చినాడు. ఆయన మాటని విని ఆయన మాటకు నువ్వు లోబడితే సోదరుడు ఎంత గొప్ప భాగ్యత తెలుసునా? ఎందుకు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినాడు, తన రక్తాన్ని చిందించినాడు. ప్రాణం పెట్టక మునిపే అద్భుత కార్యాలు చేసిన, అందరి దగ్గరికి వెళ్ళి హత్య చేసినాడు. నేను తండ్రి మాట ప్రకారం వచ్చాను, నా మాట వినండి. తండ్రి ఎందుకు విశ్వాసం, నా ఎందుకు విశ్వాసం చెప్పుకుంటూ వచ్చినారు. ప్రిన్సిపల్ ఎంతమంది విన్నారు. ఆయన మరణం కాబోయే ముందు మొట్టమొదటిగా రక్షింపబడిన వ్యక్తి ఎవరు తెలుసునా? ఎవరు? శిలువ మీద దొంగ ఏమన్నాడు? నాకైతే ఈ శిక్ష సరిపోయింది, మనమైతే ఈ శిక్ష పాత్రలమే. ఎందుకు దేవుని తృణీకరిస్తావు? నిన్ను ప్రేమించి రక్షించుటకు వచ్చిన ఆయన ఎందుకు తృణీకరిస్తావు? సోదరుడా, ఎంతకాలం నుంచి దేవుని ఎందుకు వస్తున్నావు? ఎంతకాలం దేవుని నువ్వు ఏడిపిస్తూ ఉన్నావు? ఎంతకాలం నువ్వు అవిశ్వాసంగా ఉండి దేవుని నుండి మేలు పొందలేకపోతున్నావు? దేవుడు మేలు చేయలేని వాడు కాదు, దేవుడు చేతగాని వాడు కాదు. అందులో నివసించేవాడు నాకు ఆరోగ్యము బాగులేదని అన్నాడు. అందులో నివసించేవాడు ఇతరులకు అప్పిస్తాడు, అప్పు తీసుకోడు. ప్రేసోడా, అందులో నివసించేవాడు క్రోవిరదులో గంతులు వేస్తాడు. మలాకి గ్రంథంలో రాయబడి